హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో 4వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానంలో 27వ శ్లోకం గురించి అయితే ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. ఇదివరకు వీడియోలో 26, 25వ శ్లోకాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ప్రతిరోజు మన ఛానల్లో భగవద్గీత అనేది వివరించబడుతుంది శ్లోక అర్థ సమేతంగా. ఇదివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి భగవద్గీత గురించి. ప్రతిరోజు మన ఛానల్లో ప్రసారం అవ్వడం జరుగుతుంది కాబట్టి వినగలగవచ్చు. చదవలేని వాళ్ళంతా కూడా వినగలగవచ్చు. ప్రతిరోజు భక్తి మార్గాన్ని పొందడానికి మన వీడియోలు కూడా ప్రోత్సాహపడతాయి. ఇక శ్లోకానికి వెళ్దామండి. 27వ శ్లోకం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జహ్వాతి జ్ఞానదీపితే. అంటే సర్వాణి అన్ని ఇంద్రియాల కర్మాణి కార్యాలను, ప్రాణకర్మాణి ప్రాణవాయువు కార్యాలను, చ కూడా అపరే కొందరు, ఆత్మ సంయమ మనోనిగ్రహమనే యోగ సంధాన కార్యము అగ్నిలో జహ్వాతి ఆహుతి చేస్తారు. జ్ఞానదీపితే ఆత్మానుభూతి కోరిక కారణంగా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టం కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. భాష్యం ఏంటంటే, పతంజలి తయారు చేసిన యోగ పద్ధతి ఇక్కడ చెప్పబడింది. పతంజలి యోగ సూత్రంలో ఆత్మ అంటే ప్రత్యేగాత్మ లేదా పరగాత్మ అని పిలువబడుతుంది. ఆత్మ ఇంద్రియ భోగానికి అనురక్తమై ఉన్నంత వరకు పరాగాత్మగా పిలువబడిన అటువంటి ఇంద్రియ భోగం నుంచి ఇది ఏమవుతుందంటే విడపడగానే అంటే ప్రత్యేగాత్మ అని పిలువబడుతుంది. ఆత్మ దేహంలో 10 రకాలైన వాయు కార్యాలను లోనవుతూ ఉంటుంది. ఇది శ్వాస పద్ధతి ద్వారా అనుభూతమవుతుంది. దేహంలోని వాయువు కార్యాలన్నీ చిట్ట చివరకు ఆత్మను భౌతికాసక్తి నుండి పరిశుద్ధము చేయడంలో అనుకూలమయ్యే విధంగా నియంత్రించే పద్ధతిని పతంజలి యోగ విధానము మనిషికి ఉపదేశిస్తుంది. అంటే ఇక్కడ మన శరీరంలో 10 రకాల వాయువులు ఉన్నట్టు వాటి ద్వారా అంటే శ్వాసలో మనకి ఆత్మ శుద్ధీకరణ అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్ని పతంజలి యోగ విధానం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యోగ పద్ధతిని అనుసరించి ప్రత్యేగాత్మయే పరమ లక్ష్యం. అంటే ప్రత్యేగాత్మయే ఈ చరమ లక్ష్యం. ఏంటంటే ఇక్కడ చరమ లక్ష్యం అని ఎందుకంటున్నామంటే, మనం శుద్ధీకరణ కావాలి. ఏదే ఒక విషయం తీసుకున్నా అంతే కదండి, మంచిగా దాన్ని ప్రజెంట్ చేయడంలోనే తన యొక్క పరమాత్మని మనం వ్యక్తపరచగలుగుతాం. ఇప్పుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాం, దాంట్లో అర్థాన్ని ఇమిడి ఉండాలి అంటే మనం స్పష్టంగా మాట్లాడాలి. మన ఆత్మ కూడా అలాగే. మనలో ఉన్న 10 రకాల వాయువుల్లో మన శ్వాస ద్వారా మన యొక్క ఆత్మ శుద్ధీకరింపబడుతుంది. అది పతంజలి పద్ధతిలో. అంటే ఆత్మకి కూడా ఇక్కడ శుద్ధి అవసరం. అంటే ఇంద్రియ నిగ్రహణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఇంద్రియాలు అనేది నిగ్రహంలో ఉండాలి. వీటన్నిటిని ఆహుతి చేసుకునే ఒక శక్తి కొందరి పరమాత్ములకైతే ఉంటుంది, కొందరికైతే నిదానంగా ఉంటుంది. అలా ఇక్కడ 2 రకాలుగా మనం ఇంతకుముందు శ్లోకంలో అయితే చెప్పుకున్నాం. ఎలాంటి ఒక ఇంద్రియ నిగ్రహాలని కలిగి ఉన్న వాళ్ళని యోగులుగా, మనస్సులుగా ఇలా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో వాయువులతో ఎలా శుద్ధీకరించబడుతుంది ఆత్మ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలా దేహంలోని వాయువు కార్యాలన్నీ చిట్ట చివరకు ఆత్మను భౌతికాసక్తి నుండి పరిశుద్ధం చేయడంలో అనుకూలమయ్యే విధంగా నియంత్రించే పద్ధతిని పతంజలి యోగ విధానము మనిషి ఈ ప్రత్యేగాత్మ భౌతిక కర్మల నుండి వెనుకకు మరల్పడబడి ఉంటుంది. అంటే చెవి వినడానికి, కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుక రుచి చూడడానికి, చేయి స్పర్శకు అన్నట్టుగా ఇంద్రియాలన్నీ ఇంద్రియ విషయాలలో వ్యవహరిస్తూ ఆ విధంగా అన్ని ఆత్మకు అన్యమైన కలాపాలలో నెలకొంటాయి. ఇవన్నీ ప్రాణవాయువు కార్యాలని పిలువబడతాయి. అపాన వాయువు క్రింది ముఖంగా వెళుతుంది. వ్యానవాయువు సంకోచ వ్యాకోచాలకై పనిచేస్తుంది.
సమయాను వాయువు సమతా స్థితిని కలిగిస్తుంది. ఉదాన వాయువు ఊర్ధ్వంగా వెళుతుంది. మనిషి జ్ఞానవంతుడు అయినప్పుడు వీటన్నింటినీ ఆత్మానుభూతి అన్వేషణలో వినియోగిస్తాడు. అంటే మనకిక్కడ చేయి, ముక్కు, కన్నులు, ఇంద్రియాలన్నీ వాటి పనుల పట్ల, అంటే ఇవన్నీ ప్రాణవాయువుతో ఏకీభవించి ఎలా వాటి పనిని నిర్వహిస్తాయని కూడా ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. ఇక 28వ శ్లోకం అండి. ద్రవ్యయజ్ఞాస్తపోయోజ్ఞ యోగ యజ్ఞాస్తపారే సాధ్వై యజ్ఞా సమయజ్ఞాచ్చ యతహ్య సంక్షిప్తవ్రత. అంటే ద్రవ్యయజ్ఞ తమ సంపత్తులు సమర్పించడం, తపయజ్ఞ మనస్సులో యజ్ఞము, యోగయజ్ఞ అష్టాంగ యోగ పద్ధతిలో యజ్ఞము, తదా ఆ విధంగా అపరే ఇతరులు, సద్వాయ వేద వ్యాధ్యాయంలో యజ్ఞము, జ్ఞానయజ్ఞ ఆత్మిక జ్ఞాన ప్రగతిలో యజ్ఞము, చ కూడా యతయ జ్ఞాన సంపత్తులు, సంశిత వ్రత కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తులన్నీ అర్పించడం ద్వారా, ఇతరులను తీవ్రమైన తపస్సులు చేయడం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని సాధన చేయడం ద్వారా, లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు నేదాధ్యయనము వేదాధ్యాయాలను చేయడం ద్వారా కూడా జ్ఞానవంతులవుతారు. అంటే భాష్యం ఏంటంటే, ఈ యజ్ఞాలను వివిధ విభాగాలలో ఇమర్చబడుచును. అంటే తమ సంపత్తులను నానా రకాలైన దానాల రూపంలో ఆహుతి చేసే జనులు ఉన్నారు. కొందరు భారతదేశంలో ధనికులైన వైశ్యవర్ణము వారు లేదా రాజులు ధర్మశాలలు, అన్నక్షేత్రాలు, అతిథిశాలలు, అనాథాలయాలు అంటే విద్యాపీఠాలు వంటి అనేక రకరకాలైన ధార్మిక సంస్థలను నెలకొల్పుతారు. ఇతర దేశాలలో కూడా పేదలకు ఉచితంగా అన్నము, విద్య, వైద్యము సమకూర్చడానికి పలు ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, ధర్మ సంస్థలు ఉన్నాయి. ఈ దాతృత్వ కార్యాలన్నీ ద్రవ్యమయ యజ్ఞాలుగా పిలువబడతాయి. అంటే కొందరు వాళ్ళు ప్రత్యేకంగా యజ్ఞం చేయకుండా తను తపస్సు స్థితిలో కూర్చోకుండా దాన ధర్మాలు అయితే కూడా చేస్తారండి. ఇక్కడ వీటిని కూడా యజ్ఞంగా పేర్కోబడింది. ఎందుకంటే ఇది ద్రవ్య రూపం దాల్చిన యజ్ఞంగా, అంటే వాళ్ళ యొక్క సంపత్తుని దానం చేయడం. అంటే ఎంత నీడ్ఫుల్ ఉందో అంత పెట్టుకొని మిక్కి దానంతా ఇక్కడ దానం చేయడం కూడా యజ్ఞంగానే భావిస్తారు. అది ఎలాంటి వాళ్ళంటే రాజులు కావచ్చు, పెద్దగా వాళ్ళ దగ్గర ఎక్కువ సంపత్తు ఉన్నవాళ్ళు అన్న తర్పణాలు చేస్తూ ఉంటారు. అన్నదానాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలాంటి వాటిని స్థాపించి వాళ్ళకి అక్కడ ప్రతినిత్యం అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. దాన్ని కూడా యజ్ఞంగానే ఇక్కడ పిలువబడుతుంది. ఈ దాతృత్వ కార్యాలన్నీ ద్రవ్యమయ యజ్ఞాలుగా పిలువబడతాయి. ఉన్నతి జీవితానికి లేదా విశ్వంలోనే ఉన్నత లోకాలకు చేరుకోవడానికి చాంద్రాయణము, చాతుర్మాస్యము వంటి నానా రకాల తపస్సులను స్వచ్ఛందంగా స్వీకరించేవారు కొందరుంటారు. కొన్ని కఠిన నియమాలతో జీవితాన్ని గడపడానికి ఈ పద్ధతులలో తీవ్రమైన వ్రతాలను పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు చాతుర్మాస్య వ్రతంలో దీక్షావరుడు సంవత్సరంలోని ఆ 4 నెలల అంటే జూలై నుండి అక్టోబరు వరకు గడ్డము తీసుకోడు, కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తినడు, రోజుకు 2 పూటలా తినడు, లేదా ఇల్లు విడిచి వెళ్ళడు. జీవిత సుఖాలను ఆ రకంగా ఆహుతి చేయడము తపోమయ యజ్ఞమని పిలువబడుతుంది. ఇంకొందరు పరతత్వములో లీనము కావడానికి పతంజలి పద్ధతి వంటి నానా రకాలైన యోగ విధానాలతో నెలకొంటారు, లేదా ప్రత్యేకమైన సిద్ధుల కొరకు హఠయోగాన్ని, అష్టాంగ యోగాన్ని చేయబడతారు. ఇంకొందరు ఏం చేస్తారంటే మరికొందరు పుణ్యక్షేత్రాలకు యాత్ర వెళతారు. ఈ పద్ధతులన్నీ యోగ యజ్ఞము అంటే భౌతిక జగత్తులో ఏదో ఒక రకమైన సిద్ధి కొరకు చేసే యజ్ఞమని తెలియబడతాయి. ఇంకొందరు వివిధ వేదశాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు లేదా సాంఖ్యతత్వ అధ్యయనంలో నెలకొంటారు. ఇవన్నీ స్వాధ్యాయ యజ్ఞములని అంటే అధ్యయన యజ్ఞంలో పాల్గొనమని పిలువబడతాయి. ఈ యోగులందరూ నానా రకాల యజ్ఞాలలో శ్రద్ధగా నెలకొని ఉన్నత జీవితాన్ని కోరుతారు. అయినా కృష్ణ భక్తి భావన భగవంతుని ప్రత్యక్ష సేవ కనుక వీటన్నింటికీ భిన్నమైనది. అది పైన తెలుపబడిన ఏ రకమైన యజ్ఞంతోనూ లభింపక కేవలము భగవత్కరుణ అంటే ప్రామాణికత్వంతో కూడినటువంటి భగవద్భక్తుల కరుణ చేతనే లభ్యమవుతుంది. అందుకే కృష్ణ భక్తి భావన దివ్యమైనది. ఈ అన్నింటి యజ్ఞాల కంటే అంటే కొందరు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, మరికొందరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, మరికొందరు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు,
తనే లీనమై తపస్సులు చేస్తూ ఉంటారు. కొందరు ప్రాణాయామ యోగాలు ఇలాంటి వాటిని ఎంచుకుంటారు. వాళ్ళ యొక్క మోక్షాన్ని ముక్తిని దేవుని చూడడానికి అంటే తనలో ఉన్న ఆత్మశుద్ధీకరణ చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేసుకోవడానికి అనేక యజ్ఞ మార్గాలని దాన ధర్మాలు కావచ్చు ఇలాంటి యజ్ఞాలన్నింటినీ ఏదొకటిని పేర్కొనబడిన వాళ్ళు ఆధ్యాత్మికత వైపుగా అడుగులు వేస్తున్నట్టే. కాకపోతే వీటన్నింటికంటే భిన్నమైనది కృష్ణ భక్తి భావన. ఈ కృష్ణ భక్తి భావన అనేది దివ్యమైనది. ఎందుకంటే తను కరుణిస్తేనే మనం ఇక్కడ ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి తనపైన భక్తిని ప్రదర్శించడానికి కూడా ఇక్కడ కృష్ణుడే మనకి కరుణించాలి. అది భిన్నమైనది. భగవత్ కరుణ అంటే తన ప్రామాణికత పైన డిపెండ్ అవుతుంది. మనం ఎంత అంతఃశుద్ధి బాహ్య శుద్ధి అలాగే మన భక్తిని కృష్ణుని పట్ల ప్యూర్ భక్తి అని చెప్పవచ్చు. ఇక్కడ అంత ప్రామాణికతగా భక్తిని చూపించడంతో తను కరుణ చేతనే లభ్యమవుతుంది కృష్ణ భక్తి. ఇది చాలా దివ్యమైనది అని ఇక్కడ పేర్కొనబడింది. అన్ని యజ్ఞాల యాగాల కంటే కృష్ణ భక్తి భావన అనేది చాలా దివ్యమైనది అని ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగిందండి. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, శ్లోకాలు వచ్చినప్పుడు అన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. భక్తిని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. అది సంకీర్తనలు కావచ్చు, వినడం కావచ్చు, అష్టోత్తర కీర్తనలు చేయడం కానీ, దేవస్థానాలు అంటే మనం ఆలయాలను సందర్శించడం కానీ, వాటి పట్ల ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం కానీ, లేదు ధ్యానం చేయడం కానీ, పూజ చేయడం కానీ, యజ్ఞాలు యాగాలు మెడిటేషన్ ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా దేవుని పట్ల ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి మనం సిద్ధింప చేసుకోవాలి. టైం అనేది వ్యవస్థ చేసుకోవాలి. కనీసం ఇక్కడ మనకి ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి ప్రతిరోజు ఒక మనిషికి 1 అవర్ లేదా 2 గంటలైనా కేటాయించాలని ఉంది శాస్త్రాల ప్రకారం. అయితే కనీసం మీరు వాటి అంత టైం ఇవ్వలేకపోయినా 30 నిమిషాలు, కేవలం 30 నిమిషాల పాటు దేవుని యొక్క భక్తి మార్గంలో అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఇదేనండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.